ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని మనం ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 121 అధ్యాయం 4వ వచనం. నిన్ను కాపాడు యెహోవా కునుకడు నిద్రపోడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. మనం ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే కేవలము అది ఆయన ఒక కృప వలన మాత్రమే. నిత్యము కూడా ఆయన మన చుట్టూ ఉండి మనం వేసే ప్రతి అడుగులో ఆయన మన వెంట కృపాక్షేమములు పంపిస్తూ నిత్యము మనల్ని కాస్తున్న దేవుడు, మనలను పోషిస్తున్న దేవుడు. ఆయన యొక్క కాపుదల ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న సందర్భం ద్వారా మీకు చెప్తాను. ఒక పట్టణాన్ని అభివృద్ధి చేయాలని అధికారులు పనులు ప్రారంభించినప్పుడు రోడ్డు వెడల్పు చేసే ఆ భాగంలో చెట్లు నరుక్కుంటూ వెళ్తున్నారట. అయితే ఒకానొక చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పనివారు చెట్టు నరకడానికి ప్రయత్నించే సమయంలో దూరం నుండి అధికారి ఆ చెట్టు పైన పక్షి గూడు ఉండడం చూసి ఈ చెట్టుని తర్వాత మనం నరికివేద్దాం, ఈ లోపు పక్కనున్న చెట్లను నరికివేయండి అనేసి అన్నాడట. సరే, పనివారు మిగతా చెట్లని నరికివేసి మరలా ఈ చెట్టు దగ్గరకు వచ్చి దీన్ని నరికివేద్దామని చేసే ప్రయత్నంలో ఆ అధికారి ఆ చెట్టు పైన ఉన్న ఆ పక్షిని పక్షి గూడును చూసి తర్వాత వచ్చి మరలా మనం ఈ చెట్టును నరికివేద్దాంలే, ఈ లోపు వేరే ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ నరికివేయండి అని చెప్పి ఆ పనివారిని పంపించేశాడట. అయితే చివరికి ఆ రోడ్లో ఉన్న అన్ని చెట్లు క్లియర్ చేసేసిన తర్వాత ఈ ఒక్క చెట్టు మాత్రమే అడ్డంగా ఉంది. సరే, అధికారి ఆ చెట్టు గూడులో ఏమన్నా పక్షులు ఉన్నాయేమో, పక్షి గుడ్లు ఉన్నాయేమో, లేదా ఆ పక్షి ఇంకా అందులోనే ఉందేమో చూడమని ఆ చెట్టు పైకి పనివారిని ఎక్కించి ఆ గూడులో చూస్తే పక్షి గుడ్లుగా ఏమీ లేకపోవడం చూసి ఆ గూడును కిందకి దించారట. అయితే పక్షి ఆ గూడు అల్లుకునే సమయంలో ఆ గూడులో ఒక పేపర్ను కూడా అడ్డుగా పెట్టి అల్లుకోవడం అధికారి గమనించి ఏంటా పేపర్ అని తీసి చూశాడట. ఆ పేపర్ చూడగానే ఆ అధికారి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతకీ ఆ పేపర్లో ఏముందని అనుకుంటున్నారా? అందులో మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నాము అని 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం ఆ పేపర్ మీద రాస్తుంది. మన దేవుడు ఎంత మంచివాడండి, ఎంత గొప్పవాడు. ఆయనను నమ్ముకున్న వారిని కష్టాల్లో వదిలిపెట్టడు, శ్రమల్లో వదిలిపెట్టడు. ఆయన నమ్ముకున్న వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. మన ప్రభువారు కూడా అంటారు కదా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ మన తండ్రి అయిన దేవుడు వాటిని పోషించుచున్నాడని. అవునండి, మనల్ని కాపాడే దేవుడు నిత్యము మనల్ని కాపాడుతూనే కాకుండా మనల్ని పోషిస్తూ ఉండే దేవుడు. ఆయన యొక్క ప్రేమ అంత మధురమైనది. చూడండి, విలువలేని పక్షులకే దేవుడు అంత తోడుగా ఉంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన చేతులతో చేసుకున్న మనులను, ప్రేమించి ఎంతో ముద్దుగా తయారు చేసుకున్న మనులను దేవుడు చూడకుండా ఉంటాడంటారా? పోషించకుండా ఉంటాడంటారా? ప్రేమించకుండా ఉంటాడంటారా? దేవుడు ఖచ్చితంగా మన ప్రతి సమస్య నుండి, ఇబ్బంది నుండి సంతోషమును మన నోటి నిండా కలుగజేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.